అదర్స్ టెన్షన్ ఈజ్ నాట్ యువర్ టెన్షన్. మనం కొన్ని సిచ్యువేషన్స్ అర్థం చేసుకోకపోతే అనవసరమైన టెన్షన్స్ మనం తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల మనకు లాస్ రావచ్చు. నేను చెప్పేది ఏంటంటే, నిన్న ఒక షాప్కి వెళ్ళాము ఒక ప్రోడక్ట్ కొనడానికి. వాళ్ళ క్లోజింగ్ టైం అయిపోయింది, ఆమె ఎక్కడికో వెళ్ళాలి. సో మాకేదో ప్రోడక్ట్ త్వరగా తీసుకోండి అని ప్రైజ్ చేస్తుంది. నేను అక్కడ ఉన్న డిఫరెంట్ బ్రాండ్స్లో బెస్ట్ ప్రైస్, బెస్ట్ ప్రోడక్ట్ ఏదనేది నేను చెక్ చేసుకుంటున్నాను. నాతో వచ్చిన వాళ్ళు ఏమనుకుంటున్నారు, తొందర పెడుతుంది, ఆమె వెళ్ళిపోవాలట, ఏదో ప్రోడక్ట్ ఆమె ఇస్తుంది, మరి ఇచ్చిన ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళిపోదాం అంటారు మా వాళ్ళు. నేను చెప్పాను, ఆ ప్రోడక్ట్ చూశాను, అది మంచి కంపెనీ కాదు, సో నువ్వు వెళ్ళిపోమ్మా, మేము మాకు కావాల్సిన ప్రోడక్ట్ మేము చెక్ చేసుకొని తీసుకుంటాం. నువ్వు వెళ్ళిపోవాలని చెప్పేసి నువ్వు ఏది పడితే అది ఇచ్చేసి నేను తీసుకోవాలంటే కుదరదు. సో అట్లా డిస్క్రిమినేషన్ అనేది మన దగ్గర ఉండాలి. ఆమె ఏదో ప్రోడక్ట్ ఇచ్చేసిందని మనం ఆమె టెన్షన్లో ఉందని మనం ఏదో ఒకటి తీసేసుకోవాల్సిన అవసరం లేదు. మనం డబ్బులు పెడతాం, మన బెస్ట్ ప్రోడక్ట్ మనం తీసుకోవాలి. అట్లానే మంత్ ఎండింగ్లో టార్గెట్ల గురించి చాలామంది మనం ఏ బిజినెస్లో అయినా ఏదో ప్రోడక్ట్ ఇచ్చేస్తూ ఉంటారు, యాడ్ చేస్తుంటారు. మనం డిస్కరేజ్ చేసుకోవాలి, అది మనకు అవసరమా కాదా, ఆఫర్ ఇచ్చిన ప్రోడక్ట్ మనకు అవసరమా కాదా చెక్ చేసుకోవాలి. ఏది పడితే తీసుకుంటే వేస్ట్ అయిపోతాయి మనీ. కొంతమంది అట్లనే అనవసరమైన సిచ్యువేషన్స్, అనవసరమైన నెత్తిరేసుకొని హెడేక్ తెచ్చుకొని ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటారు. మనం కొంతమంది హెల్ప్ చేయగలుగుతాం, కానీ అన్నీ మనమే హెల్ప్ చేసి వాళ్ళు టెన్షన్ మనం టెన్షన్ తీసుకున్నాం అంటే మన టైం వేస్ట్, మన ఎనర్జీ వేస్ట్, మన మెంటల్ పీస్ఫుల్నెస్ వేస్ట్. చూసుకోవాలి, అన్నిటికీ మనం హెల్ప్ చేయలేము కొంత లెవెల్ దాకా. మన రిలేటివ్, మన దగ్గరలో ఉన్న వాళ్ళు మనకు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అనుకుంటే మనం వాళ్ళు మంచి కోరాలి అనుకునే వాళ్ళకి కొంతమందికి చెప్పగలుగుతాం. అదేం లేదంటే వాళ్ళ హెడేక్ అనబడనియాలి. ఇక కుదరలేదంటే మినిమం సపోర్ట్ చేయగలగటం. వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు ఎంతవరకు ఇబ్బంది లేకుండా మనం చేయగలుగుతాం. పోనీ ఇబ్బంది పడినా మనం ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతాం అంతవరకు చేయగలుగుతాం, తర్వాత మనం వదిలేయటమే. కొంతమంది గొప్పలకు పోయి ప్రెస్టేజ్ కోసం అనవసరమైన కమిట్మెంట్స్ ఇచ్చేసి, ప్రామిస్ ఇచ్చేసి ఇరుక్కుంటారు ప్రాబ్లమ్స్లో. తర్వాత చాలా ఆస్తులు పోగొట్టుకుంటారు, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటారు. ఇన్ని అనవసరమైన సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇట్లాంటి పర్సనల్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఇంకా షార్ట్స్ ఉన్నాయి. డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మై అదర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.